ఏటీఎం తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వ చిహ్నం, కుటుంబ పెద్ద ఫోటో, క్యూఆర్ కోడ్లు ఒకటే ఉంటాయని, మరేవీ ఉండవని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త రేషన్ కార్డులను సోమవారం రేణిగుంటలో సుమారు 22,000 మంది లబ్ధిదారులకు అధికారులు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పాత తరహాలో ఉండే చినిగిపోయిన కార్డులు లేకుండా క్యూఆర్ కోడ్తో ఉన్న ఈ స్మార్ట్ కార్డుల తరహాలో కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ, పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభురావు, తెలుగుదేశం పార్టీ రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి నాయుడు, మణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండియూల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఏ టయానికి ఎండి వస్తుంది, ఎక్కడికి వస్తుంది అనేది తెలియని పరిస్థితి ఉండింది. వాటి స్థానంలో ప్రజలందరూ కోరుకున్నట్టుగానే మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నందు ఒక మార్పు తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. మీకు వీలున్నప్పుడు సంబంధిత రేషన్ షాప్కి వెళ్ళి మీరు సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. దానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మాకు అర్థమైంది. అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో, ఎందుకంటే ఆ రేషన్ కార్డ్స్ చినిగిపోవడం, ఇంకొకటి ఇంత పెద్ద కార్డు ఉండడం, దాన్ని తీసుకెళ్లే వెసులుబాటు లేకపోవడం, వీటన్నిటిని గుర్తించినటువంటి ప్రభుత్వము ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా రైస్ కార్డ్ స్థానంలో స్మార్ట్ రైస్ కార్డ్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఇది చాలా చిన్న సైజులో ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. ఎలాంటి చినిగిపోవడము, డిస్ట్రాయ్ కావడం అనేది ఉండదు. ఒకసారి చూస్తే మనం ఎంత ప్రెస్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుంది. అలాగే దీంట్లో వివరాలు కూడా చాలా చాలా డీటెయిల్గా ఉన్నాయి. ఈ ఇంటి యజమాని ఫోటో ఒకటి ముద్రించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేది ముద్రించడం జరిగింది. అలాగే దీని బ్యాక్ సైడ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరి ఫోటోలు, కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార చిహ్నంతో ముద్రించడం జరిగింది. ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకొచ్చారు నెక్స్ట్ మంత్ నుంచి. అలాగే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతుంది. దానిలో భాగంగా తిరుపతి జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది మొట్టమొదటి విడతలో. అంటే ఈ 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్మార్ట్ కార్డ్స్ అని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే, మీరు వచ్చి సంతకం పెట్టి కార్డు మాకు ఇవ్వలేదు అలాంటివి అవన్నీ లేకుండా అంతా ఆన్లైన్లోనే యాప్ ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరున్నా కూడా వాళ్ళ ఐరిస్ కానీ, మీరు ఎలా అయితే రేషన్ తీసుకుంటారో బయోమెట్రిక్ కానీ, లేకపోతే ఫోన్కి ఓటీపీ కానీ, ఏదో ఒక పద్ధతిలో మీరు ఈ కార్డును తీసుకున్నటువంటి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.